క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. సో, అంటే దేనికి సాదృశ్యంగా? పస్కా పండుగలో వారేమో పస్కాని బలిగా అర్పించి పులియని రొట్టెలు పండుగని అంటే రొట్టెలు ఆచరించి చేసేవారు. అంటే క్రొత్త నిబంధనలో క్రీస్తే ఆ పస్కా బలి పశువు. అందుకనే అంటాడు ఇక్కడ, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఆ? అంటే సాదృశ్యం అంతా సాదృశ్యంగానే కనపడుతుంది. అంటే ఇజ్రాయేల్కి దేవాదేవుడు అంటే ఈ పండగలు ఊరికనే ఇవ్వలేదండి. దేవాదేవుడు ఈ పండగల్ని ఊరికే ఇవ్వలేదండి. దాని నుంచి మనం అంటే ఏదో తెలియజేయాలనుకుంటున్నాడు దేవుడు. ఆ పండగల ద్వారా ఉట్టినే చేసుకోమనిలే. క్రొత్త నిబంధనలో ప్రతి పండగ కూడా సాదృశ్యంగానే కనపడుతున్నాయి. రెండోదిగా పస్కా అయిపోయినటువంటి 50 రోజులకి పెంతుకొస్తు పండుగ వస్తుంది. చూడండి జాగ్రత్తగా వినండి. మీకు బాగా అసలు పండగలు ఈ క్రిస్మస్ గొడవ పక్కన పెడితే ముందు పండగల గురించి తెలుసుకోండి. ముందు 7 పండుగల్లో ప్రాముఖ్యమైనది మొట్టమొదటి పెద్ద పండగ ఏదంటే పస్కా పండగే. పస్కా బలి పశువుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలి అయ్యారు. వారేమో అంటే ఇజ్రాయేలీలేమో ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదలకు చేయడానికి జ్ఞాపకం ఉంచుకోవడానికి పస్కాని ఎందుకు ఆచరించాలి? ప్రతి చిన్నపిల్లోడు కాడి నుంచి పెద్దోళ్ళ వరకు పస్కా పండుగ అనగా వాళ్ళకి ఏం జ్ఞాపకం రావాలి? మా పితరులు ఆ, ఐగుప్తు బానిసత్వం నుంచి మా దేవాతి దేవుడు మమ్మల్ని విడిపించి మమ్మల్ని పెంచి పోషించి ఆ, మమ్మల్ని పోషకుడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ చక్కటి పాలు తేనె ప్రవహించే దేశంలో చేర్చాడు. దానికి జ్ఞాపకం చేసుకుంటూ ఈ పస్కా పండుగను ఆచరించాలి. అంటే పాపం అనే ఐగుప్తు బానిసత్వం అంటే ఐగుప్తు అనే పాపాన్ని విడిచిపెట్టి స్వాతంత్రాన్ని అనుగ్రహించి బయటికి తీసుకొచ్చాడు. దానికి జ్ఞాపకంగా పస్కాని వారు ఆచరించేవారు. అట్ ది సేమ్ టైం క్రొత్త నిబంధనలో మన పస్కా బలి పశువుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలి అయ్యి పాపం అనే బంధకాల నుంచి మనల్ని విడిపించారు. మనకి పాపం నుంచి విడుదల విమోచన కలిగించాడు. ఆయనే పస్కా బలి పశువు. ఇంకా రెండో మరి ఇంకా పస్కాను ఆచరించాలన్నా పని లేదు. అంటే పస్కాను ఆచరించాలని పని లేదు. ఇంకా ఒక్కసారే వధింపబడింది దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు ఈ లోకానికి. లోక పాపమును మోసుకుని దేవుని గొర్రెపిల్ల. ఎందుకు వచ్చింది గొర్రెపిల్ల? పస్కా బలి పశువుగా ఆయన ఈ లోకంలో అడుగు పెట్టాడు. ఒక్కసారే, ఇంకా అత్తమాట చేయాలని లేదు పండగ. పస్కాని ఇంకా ఆచరించాలని పని లేదు. ఒక్కసారే పస్కా బలి పశువుగా వధింపబడ్డాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకా రెండోసారి మూడోసారి నువ్వు ఇంకా బలిస్తున్నావంటే నీ పాపంలోనే ఉండిపోయినట్టే.